సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం గాంధీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించిన ఆయన చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేషెంట్లు వైద్య సేవలతో సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది అని, అవసరమైన సిబ్బంది నియామకాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టినట్లుగా పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. పొద్దునే వచ్చిన నేను అదే ఉన్నా మనకు బయటకు వెళ్ళమంటే ఈ చూసుకున్నది వాళ్ళే కాబట్టి ఎంత సరిపోతుందమ్మా ఇల్లు మీరేమన్నారు బ్లడ్ టెస్ట్ అదే కదా వాళ్ళకి బూస్ట్ అదే మెయిన్ పేషెంట్ ఫస్ట్ సీఎం సార్ ఇచ్చినాక ఫస్ట్ బ్యాచ్ డాక్టర్స్ కేషన్ తీసుకో ఈ కేషన్ తెచ్చుకో డిప్యూటీ సూపరింటెండెంట్ గారు తెలుగు గారు హాస్పిటల్లో నెంబర్ 2 అందరు దృష్టిలో మీకు మంచి ట్రీట్మెంట్ అవుతుంది. టెన్షన్ కూడా అన్ని తెలుసుకోరు. ఎన్ని రోజులు అవుతుంది నుంచి ట్రీట్మెంట్ సార్ టైం పడుతుంది. ఇంకోటి వెరికోస్ వీక్స్ ఉన్నాయి, దాన్ని సర్జరీ చేసి ఫుడ్ తొందరగా మారుతుంది. పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అందరు పేషెంట్స్ ఏమంటారు బాగా ట్రీట్మెంట్ అయితే మంచిగా చూసుకుంటారు. మీకు కూడా తెలుసు గతంకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ముందు ఎప్పుడు కూడా ప్రొఫెసర్స్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్స్ లేకుండే, ముందు రిక్రూట్మెంట్ కూడా లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇప్పుడు రెగ్యులర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయింది, స్టాఫ్ నర్స్ అవుతుంది. మీకు కావాల్సింది కూడా ఫండ్స్ కూడా వస్తున్నాయి. మీకు అన్ని విధాలా ప్రభుత్వం పూర్తి ఎత్తున సపోర్ట్ చేస్తుంది. పేషెంట్స్ కూడా సంతోషం. ఒకటి రెండు ఇద్దరు ఎవరైతే స్టార్టింగ్ లో ఎంటర్ కాగానే చికాకు పెట్టి కొంతమంది ఉంటారు కదా స్టాఫ్, వాళ్ళకి ఒకసారి కౌన్సిలింగ్ ఓకే సార్. మీరు డాక్టర్లకి అక్కడ ఎవరైతే అటెండర్స్ ఉంటారో ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్స్ కి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. సెక్యూరిటీ అర్జెంట్ గా రావడం ఏంటి, ఆ పేషెంట్ ఎవరైతే వారికి పట్టించుకుంటలేరు ఆయన మాట్లాడేటట్టు రావడం జరిగింది కాబట్టి వారికి కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తే ఎక్కువ అవుతుంది. ఆశా వర్కర్లు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వారు మహిళలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో రావడం కావచ్చు, ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వాళ్ళు వచ్చినప్పుడు వారికి కావాల్సిన వసతులు ఈ పేషెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఆశకు కూడా వర్కర్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వాలంటే రావడం ఆ రూమ్ వాళ్ళకే కేటాయించి వాళ్ళకి వాష్రూమ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైతే వాళ్ళకు ల్యాబ్ కావాలన్నారు బ్లడ్ టెస్ట్ పక్కనే ఆర్గనైజ్ చేసి